పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పద్మవ్యూహంలో ప్రవేశించే మార్గం ఇది. ప్రవేశించిన తరువాత గాంధర్వ ధ్వస్తాస్త్రాలను మార్చి మార్చి ప్రయోగిస్తూ చందనాన్ని పూర్ణ వేగంతో వ్యూహం చుట్టూ త్రిప్పి వీరులను స్థానభ్రష్టులను గావించి శరవర్షం కురిపిస్తూ వ్యూహ మధ్యంలో చొరబడి చిన్నాభిన్నం చెయ్యాలి. ఇక వెలుపలికి వచ్చే మార్గం ఏమిటంటే, అర్జున ఏమిటా ఉపదేశం? సుభద్ర పద్మవ్యూహ వివరాలు అడిగితే చెబుతున్నాను బావా. ఓహో, మా చెల్లెలు నిద్రపోతూనే వింటుందా? ఇంతవరకు ఊకొడుతూనే ఉంది బావా. ఊకొట్టింది ఆమె కాదయ్యా, ఆమె గర్భంలో ఉన్న శిశువు. తనయునికి ధనుర్విద్యా విశేషాలు బోధించటానికి చాలా గడువు ఉంది. బావా, పుట్టబోయేవాడు తండ్రి పేరు నిలబెట్టే వీరకుమారుడేలే. అవసరమైన పనుంది, పద. సుభద్ర, సుభద్ర. అన్నయ్య, అదేమిటమ్మా అక్కడ అంత విద్యా వినోదం జరుగుతూ ఉంటే ఇక్కడ ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ కూర్చున్నావా?
అజేయ ప్రతాపులైన ఆ రాజేంద్రులు అరణ్య అజ్ఞాతవాసాలు చేయక తప్పలేదు. ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? అవునమ్మా, అవును. పుట్టింటి వారు ఎన్ని భోగభాగ్యాలు సమకూర్చినా ఆమె గారి మనస్సు ఎప్పుడు ఆయన గారి మీదే ఉంటుంది. చూడమ్మా, నీ స్వామి అంతఃపురంలో కన్యాజన మధ్యంలో ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నాడు. సరేనా? ఎక్కడన్నయ్యా? అదే చిక్కు ప్రశ్న. ఎక్కడో తెలిస్తే ఆ కౌరవులు రహస్యం బట్టబయలు చేసి మళ్ళీ వనవాసం చేయించరు. అది నాకు తెలుసు. కానీ ఓహో, అంటే ఆయన్ని చూడాలనుంది కదమ్మా. రా, రా. అదిగో చూడమ్మా, చూడు నీ స్వామిని. తరిగిడతాం తరిగిడతాం తరిస్తాం దన్నెత్త జణుతాం తరిస్తాం దన్నెత్త జణు తదిగినతో. ఏమిటన్నయ్యా ఈ విచిత్ర వేషం? అజ్ఞాతవాస నిర్వహణకు అమరులు ప్రసాదించిన వరం. మరి మిగిలిన పాండు కుమారులు? అందరూ అక్కడే ఉన్నారమ్మా. అరుగో చూడు, ఆ యతివేషధారి ధర్మరాజు. వంటలవాడుగా చరించే ఆ మహాకాయుడు బావా భీమసేనుడు. అశ్వపాలకుడు నకులుడు, గోపాలకుడు సహాదేవుడు. సైరంధ్రిగా చరించే ఆమె పాంచాల రాకుమారి ద్రౌపది. విధి వైపరీత్యం ఎంత విచిత్రం అన్నయ్య! అసంఖ్యాక పరిచారకులతో పరిచర్యలందుకునే ప్రభోరేణ్యులకు పరుల పంచిన దాస్యమా? అచిరకాలంలోనే అది అంతం కావస్తున్నదిలే అమ్మ. గంధర్వుల పేరుతో కీచకాదులను వధించి అవరోధాలన్నీ అధిగమించారు. త్వరలోనే ఆ ప్రచ్ఛన్న జీవనం కూడా పూర్తి కావస్తున్నది. కాగాని నీ స్వామి విజయోత్సాహంతో నీ కన్నులకు విందు చేస్తాడులే. అదంతా నీ కటాక్షమే అన్నయ్య. అంత నమ్మకమే ఉంటే విచారం ఎందుకమ్మా? నీ కుమారుని విలువిద్యా ప్రదర్శన చూద్దు కాని. సిద్ధం కా. లక్ష్మణ కుమారా, అదిగో స్తంభోపరితలాన నియమిత వేగాన పరిభ్రమిస్తున్న చక్రం, దాని అంచున గరుడ పక్షి. అది నేల కూలకుండా నేత్రం మాత్రం కోల్పోవాలి. ప్రయత్నించు. అది నీకు చేతగాని పని. వెళ్ళు. అభిమన్యు, నీవు ప్రయత్నించు. ఎలా అభిమన్యు? ఈనాటి విలువిద్యా ప్రదర్శనమును అభిమన్య కుమారుణ్ణి ధనుర్విద్యా నిపుణుడుగా నిర్ణయించాం. అందుకు రుద్రధనస్సును కూడా బహుకరిస్తున్నాను. అభిమన్యు, ఈ ధనస్సు నీ చేతనున్నంత వరకు రుద్రుడైనా నిన్ను జయించలేదు. ఇది అన్యాయం, అధర్మం. గురుకుమార, ఏమిటా వ్యర్థాలాపం? వికలాపం స్వార్థమని అల్లునిపై అపేక్షలుంటే అంతఃపురంలో బహుమానాలు ఇచ్చుకోవచ్చు. సాటి వీరకుమారులను రప్పించి అగౌరవించిన అధర్మం. అపార్థం చేసుకున్నావు నాయన. ఈ బలరాముడెన్నడూ బలపక్షం ఇరుగుడు. కౌరవ పాండవులు ఇరువురు నాకు సమానుడు. లక్ష్మణ కుమార, గురుధిక్కారం క్షమింపరాని మహాపరాధం. కులహీనుడు, అసమర్థులే అడవుల పాలైన పాండవుల కుమారుడు నీవా నాకు హితబోధ చేసే? గర్వాంధుడా, హద్దు మీరితే నీ తల మెడపైనుండదు. అభిమన్యు అతడు అతిథి అనే ఇంతవరకు ఉపేక్షించాను.
ధర్మమూర్తులైన నా తండ్రులను దూషించిన వీడి నాలుక ఖండ ఖండాలుగా చీల్చివేస్తాం. అభిమన్యు అభిమన్యు స్థానబలంతో ఒంటరి వాణ్ణి చేసి అవమానించారన్న అపఖ్యాతి ఈ ద్వారకా నగరానికి రాకూడదు. మామల చాటున దాగి మాటలతో వీరత్వం ప్రకటించే నీతో మాట్లాడడం కూడా అవమానమే. ఏమన్నావురా? వాచారుడా! అభిమన్యు అన్నయ్య, పసివాడు ఆవేశంలో అన్నంత పని చేస్తాడు. ఈ దుడుకుతను ఏ అనర్థాలకు దారి తీస్తుందో. భయపడకమ్మా, ఆ సంగతి నేను చూసుకుంటానుగా. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే. ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సున్ని కాబోలు. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే. నన్నే వెదకుతు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు. ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు. మౌనముగానే మనసును దోచే మన్మధుడి తడే కాబోలు. తనివి తీరా వలసి హృదయం కానుకీయని కరమేలా. తనివి తీరా వలసి హృదయం కానుకీయని కరమేలా. పరవశించి పడుచువానికి వధువు కాని సొగసేలా. పరవశించి పడుచువానికి వధువు కాని సొగసేలా. ఊర్వశి తలదన్నే రమణీలలామయవరీమే. మౌనముగా
మన్మధుడితడే కాబోలు. కలికి సరసన పులకరిల్చి కరగిపోవని తనువేళ, కలికి సరసన పులకరిల్చి కరగిపోవని తనువేళ, ఎడము లేక ఎదలు రెండు ఏకమవని బ్రతుకేలా, ఎడము లేక ఎదలు రెండు ఏకమవని బ్రతుకేలా. ఊర్వశి తలదల్లి రమణీలలామయవరేమే, మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు. కన్యకరతియే కాబోలు, మన్మధుడితడే కాబోలు. ఏమిటో దుడుతాను? చెండులాంటి చిన్నారిని చూడగానే చేయవేయడమేనా? అమ్మాయి గారిని చూడగానే కళ్ళు ప్రేమించాయా, మతి క్షీణించిందా? ఎవరు నువ్వు? నీ ఊరేమిటి, పేరేమిటి? చెప్పు. ఏదో ఘనకార్యం చేసినట్టు సిగ్గులేక నవ్వు కూడానా? రాయిలా నుంచని మాట్లాడవే? నీకేమైనా చెవుడా, మూగా? నీ వేషాలు వేళకోళాలు మాని వచ్చిందారి నడు. ఆ మాట చెప్పవలసిన వారు చెప్తే తప్పకుండా వింటాం. చెప్పవలసిన వారు నోటితో చెప్పరు, కళ్ళతో చెప్పినా మాకు అర్థమవుతుంది. కత్తితో చెప్తేనో చూడముచ్చటగా ఉంటుంది. ఆహా, అయితే ఇక్కడే ఉండు. ఏయ్, ఈ గడుగు గారిని కదలకుండా కనిపెట్టుండండి. నేను వెళ్ళి యువరాజు గారిని తీసుకొస్తాను. ముక్క ముక్కలుగా కోసేస్తాను, నజ్జు నజ్జుగా నరికేస్తాను, నమిలి మింగేస్తాను. ఈ ఉత్తర కుమారుడు అంటే ఉత్త మాటకారు అనుకున్నావా? ఉద్దంటే పిండం. జాగ్రత్త. కదలకుండా పట్టుకోరా, రెండు చేతులతో పట్టుకో. పోయిన యుద్ధంలో నా కుడి చేతి తొలగిపోయింది ప్రభు. ఎడా పోయింది రే, ఎడం భుజం నువ్వు పట్టుకోరా. నా చేయి కూడా యుద్ధంలో పోయింది ప్రభు. నీకెందుకురా యుద్ధం? ఉన్నదే ఇంత, కొంపలో పడి చావక. యుద్ధం కొంపలోనే ప్రభు. నాథ, యుద్ధానికి పోలేక అని మా ఆవిడ గారు నా గూడు విరిచేశారు ప్రభు. ఛీ, పనికి మాలిన దద్దమ్మలు. ఇద్దరు కలిసి పట్టుకోండి, వణికి చావకండి. నేను 1, 2, 3 అని బాధ వదులుతాను. పునకలైతే మీ తలకాయలు కాదురా, ఆ సొరకాయ. జాగ్రత్త, కదలకుండా పట్టుకోండి. ఒరే, యువరాజు గారి గురి సొరకాయ కదరా నా బుర్రకాయకి. అయ్యి బాబాయ్, నీ బుర్రకాయ కదరా నా తలకాయకి. 1 అదే కదలకండ్రా. 2 బాబా వణికి కస్తున్నారు, కదలకండి. అవును, ఈ సొరకాయ యంత్రాన్ని మనం ఛేదించామనుకో, మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుణ్ణి పాంచాలి వరించినట్లు మనల్ని ఎవరు వరిస్తారు? యువరాజా, యువరాజా, ఎవరో యువకుడు రాకుమార్ చేయబట్టుకున్నాడు. యువకుడుగా వృద్ధుడు పట్టుకుంటాడా? యువకుడా? ఎవడు వాడు? ఎలా ఉన్నాడు? అందంగా ఉన్నాడు. ఛీ, స్త్రీ బుద్ధి పోనిచ్చావు కాదు. వాడు వీరుడేనా, మనతో పోరగల ధీరుడేనా అని మా భావం. మనిషిని చూస్తే మహావీరుల్లా ఉన్నాడు. కరమ్మున విల్లంబులున్నవా? త్వరలో కత్తి కూడా ఉంది. ఆలోచనకి ఇది సమయం కాదు, ఆలస్యం అయితే అపాయం రావచ్చు. అగులు అగులు రేపుజాలు పిరికి పందలు. బాణం విడకముందే ప్రాణం విడిచాను. వీళ్ళకంటే నేనే నయం. పద. మా యువరాజు గారు వచ్చేలోపు వెళ్ళిపో, లేకుంటే మర్యాద తక్కదు. ఎక్కడ 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 దుస్సాహసి? ఎక్కడే? మా రాక విని పారిపోతావు అనుకున్నాను. ఇంకా ఇక్కడే ఉన్నావు. ఉన్నాను. యువరాజుల గారు మీరేనా? ఏ, నేను సేవకుల్లా కనిపిస్తున్నానా? అందుకే
ఇటీవల కిరీటం లేకుండా ఎవరికి దర్శనం ఇవ్వడం లేదు. యువరాజును నేనే, అక్షరాలా నేనే. మర్యాదగా నమస్కారం చేసి వెళ్ళం. మీ బలపరాక్రమాలు చూడొద్దు. అవి నీవు చూడలేవు. అయినా పసివాడివని కరికరించే కొద్దీ పెచ్చు మీరుతున్నావు. పసివాణ్ణి కాదు, పసగలవాణ్ణి. ఇల్లు పడతారో కత్తి పడతారో త్వరగా తెలుసుకోండి. ఆలస్యం అయితే మీ ఆవేశం చల్లబడిపోవచ్చు. అరి వీర భయంకర విరాట రాకుమార, ఉత్తర కుమారుడికి ఆగ్రహం రాదు, వస్తే పోదు. సింహం జూలు పట్టుకుని చెలగాటాలు ఆడుతున్నావా? ఒళ్ళు చెడుతుంది. ఆగు ఆగు, ఎందుకు ఆ తొందర? నా ఆయుధం కూడా తిని. అరే, నిజంగా నువ్వు అదృష్టవంతుడివి. అవసరంలో ఆయుధాలు తేవడం మర్చిపోయాను. ఉండు, కానుక తప్పకుండా ఇక్కడే ఉండు. నా కరవాలను తెచ్చి నీ ఖండకావరం వదిలిస్తాను. ఈలోగా వెళుతావా? వెళ్ళు. ఉంటావా? ఉంటాను. వీడు నన్ను వదిలేటట్లేడే. ఉంటారట. ఎందుకు ఉండాలి? చెరికెత్తలు. మంజుల, సోదరుని జాగ్రత్తగా చూస్తుండు. అంతఃపురం వెళ్ళి ఆయుధాలు పట్టుకొస్తాను. రాకుమారా, ఎక్కడికి ప్రయాణం? ఎదురుబడింది చాలక ఎక్కడికని కూడా అడుగుతున్నారా? ఇక మనం జయించినట్టే. జయించటమా? అలవి మాలినంత వాగ్యుద్ధం జరిగింది. వేరడంత లేడు, బారుడు సాగుతున్నాడు. ఎవరది? ఎవడో అభాగ్యుడు ఒంటరిగా చూసి నా చెల్లెలు చెయ్యే పట్టుకున్నాడు. సమయానికి ఆయుధం లేకపోయింది. ఉంటే వాడి పేగులు తీసేవాడిని. ఇప్పుడు మించిపోయిందేముంది? ఇదిగో తమ ఆయుధం. రే, వాడిని చంపడానికి నీ ఆయుధం పనికిరాదురా. ఇది నీదే ప్రభు. కాదు. రే, నాకు తెలియదు అనుకున్నారా? అది నా ఆయుధమే. నాకు తెలుసు. దాచిపెట్టు. ఉత్తర నాట్యాచారులకు అభివాదనం. కళ్యాణమస్తు. అపచారం చేసింది ఈ చిన్నవాడేనా? అపచారం ఏమీ చేయలేదు ఆచార్య. ఉపచారమే చేశాడన్నమాట. ఉద్దండుడే. సరే, మీరు అంతఃపురానికి వెళ్ళండి. ఆగు చిరంజీవి, అమాయక బాలికలతో ఏమిటా చెలగాటం? అదృష్టం కల్పించిన అవకాశం. అంతఃపుర కన్యలతో ఏకాంతంగా సరసాలు సాగించటం అధర్మం అంటున్నాను. ధర్మాధర్మాలు నిర్ణయించే అర్హత నీకు లేదని నీ ఆకారమే చెప్తోంది. నీ ఉపదేశం నాకు అక్కర్లేదు. అభిమన్యు. నా పేరు నీకెలా తెలుసు? నీ కథంతా నాకు తెలుసు. ఆడి తప్పని నీ తండ్రుల కథ కూడా తెలుసు. అనురాగాలు, అనుబంధాలు సఫలం చేసుకోవటానికి మార్గం ఇది కాదు. అయిన వారిని రాయబారం పంపించు, ఆమెను దక్కించుకో. అంతేకాని నీ ఈ ప్రవర్తనతో అజ్ఞాతవాస పరిసమాప్తి చేస్తున్న నీ తండ్రులను రచ్చకెక్కించి వారిని కష్టాల పాలు చెయ్యకు. నీ మామల కీర్తికి మచ్చ తీసుకురాకు. వెంటనే ఈ దేశం విడిచి వెళ్ళు. అయిన వారిని రాయబారం పంపించు, ఆమెను దక్కించుకో. అంతేకాని అనుజుడు అభిమన్యుడు అత్యవసరంగా రమ్మన్నాడు. వెళ్ళి వస్తాను. అమ్మతో చెప్పు. నీ కబురందగానే వాయువేగంతో వచ్చేశాను. ఏమైంది తమ్ముడు? ఒక మోహన మంత్రాధిదేవత తన కడగంటి చూపుతో నన్ను కైవశం చేసుకుంది. ఆ మగో మనసు తెలుసుకుంది. మరలుకున్న నా మనసు కుదురుకోదన్నయ్య. ఎవరా అమ్మాయి? ఎక్కడుంది చెప్పు. ఆమె విరాట రాకుమారి, అంతఃపురంలో ఉంటుంది. అయితే ఇంకేం పద. అన్నయ్య, ఈ రూపాలతోనా?
రమణీయ జనం గుర్తించకుండా రసాభాసం కాకుండా రహస్యంగా వెళ్ళాలి. ఓ అతి రహస్యంగా వెళదాం. యమా మమ గం భం భం. ఏమిటి తల్లి? అమ్మా వద్దమ్మా, పడుకు. నీ ఒంట్లో బాగాలేదని విన్నది మొదలు మా మనస్సు ఎలాగో ఉంది. ఏమిటి తల్లి నలత? ఏం లేదు మహారాణి, ఆటపాటల్లో అలిసిపోయి అలా మాగన్నుగా పడుకున్నారంతే. ఆహారమే ముట్టలేదటగా? ఆహారం మీద మనస్సు లేదేమో. ఒకసారి రాజవైద్యులకు చూపిస్తే. అక్కర్లేదు మహారాజా. ముఖ వైఖరి బట్టి చూస్తే ఒంట్లో ఏ అనారోగ్యం ఉన్నట్లు కనిపించడం లేదు. సోదరి సోదరి, మేము విన్నది నిజమేనా? నీవు పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదట. నీవు భోంచేయింది మేమెలా తీయగలమమ్మా? కానీ ఏం చేస్తాం, తీరా తిన్న తర్వాత విన్నాం. ఇంతకు బాధ ఏమిటి? ఏ రోగానికైనా పెట్టెలో మందులున్నాయి. అవునా? ఇంకా కావాలంటే పులిని వెతికి 4 ఉతికి దాని పాలు పితికి తీసుకొస్తాం. సంజీవి పుల సాధిస్తాను. గండభేరండ పక్షి పట్టి దాని చెడుకట్టును పట్టుకొస్తానమ్మా. అమ్మాయి ఒంట్లో ఏ జబ్బు లేదట కుమారా? మరి ఓ తెలిసింది. ఇది జరుపు జ్వరం. తోటలో కనిపించిన ఆ కొంటెవాణ్ణి చూస్తే మహావీరులకే గుండె బెదిరి వీపు చల్లుమంటే చెల్లాయి బెదిరి జిల్లు మనడంలో వింతేముంది? కుమారా, ఎవడా కొంటేవాడు? ఎవడో పెట్ట వసపెట్ట పెద్ద వాగుడు వాగాడు. నా కోపం వచ్చింది. కాళ్ళు విరక్కొడతానన్నాను. మళ్ళీ మాట్లాడితే వీపు మీద తదిగడతామని మృదంగం వాయిస్తానన్నాను. తమ్ముడు, ఎవడి మృదంగం? కాబోయే బావగారు. ఒక వరుస వాయించనా? ఆ ధూర్తుణ్ణి కట్టి తెప్పించుకుమారా, తగిన దండన విధిస్తాం. తమ దాకా రాకుండా నేనే ఆ పని చేశాను ప్రభు. అంత సాహసం మంచిది కాదని మర్యాదగా ప్రవర్తించమని మందలించి మరీ పంపించాను. సంతోషం, మంచి పని చేశారు. నేనొచ్చే వరకు వాణ్ణి ఎండలో నిలబెట్టామన్నాను. ఇదా మీరు చేసిన ఘనకార్యం? మళ్ళీ వాడు వస్తాడా? రాడు. రావద్దనే చెప్పాను. ఆ విషయం అంతటితో మర్చిపోండి మహారాజా. అమ్మాయి మనశ్శాంతికి ఏకాంతమే ఔషధం. మనం వెడదాం పదండి. సరే రాదేవి. మంజుల, అమ్మాయిని కనిపెట్టుకుని ఉండి కావలసినవన్నీ సమకూర్చు. కూర్చు కూర్చు. తమ్ముడు, అమ్మాయి స్థితి అనుకూలంగా లేదు. పోయి రేపొద్దాం. ఈ స్థితిలోనే ఉపచారం చేస్తే అమ్మాయికి మక్కువ మరీ ఎక్కువవుతుందన్నయ్య. మంజుల, ఏమ్మా ఈ తాపం తగ్గడానికి మార్గమే లేదా? ఎందుకు లేదమ్మా, దానికి కారణం నివారణం రెండూ నాకు తెలుసు. రండి చెప్తాను. తమ్ముడు, నీ రొట్టె నేతిలో పడింది. పదా. ఇదేమిటి మంజుల, చల్లని నీళ్లలో స్నానం చేస్తే తాపం తగ్గుతుందమ్మా. నేను వెళ్ళి మీ బట్టలు అనులేపనాలు తీసుకొస్తాను. మంజుల, నన్ను ఒంటరిగా వదిలి వెళ్తావుటే మనసులో మనోహరుడు జంటగా ఉంటాడుగా, నేను వెంటనే వస్తాను. తొందరపడకు. ఇదంతా మన మాయ. చూడు. అన్నయ్య, ఈ రూపంతో పోయి నేనేం చేయను? ప్రియురాలి మనసు తెలుసుకోవడానికి ఇదే అపాయం లేని ఉపాయం. నా పేరు తలుచుకుంటే నీ రూపం నీకొస్తుంది. వెళ్ళి నువ్వు పలకరించిరా. ఈలోగా నా పని నేను చూసుకుంటాను. సరే తమ్ముడు, గొంతు మార్చు. అలాగే. వచ్చావా?
ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? బొమ్మలా నిలబడి ఏమిటా చూపు? నీ రూపే చూస్తుంటే మతిపోతున్నది. సాలించవేని నయగారాలు సరసకు చేరి మైపూత ప్రారంభించు. అంతకంటే అదృష్టమా దేవి? దేవి ఏమిటా కొత్త పిలుపు? ఆ పిలుపు మలుపు దాకా వచ్చాంగా. ఆ పిలుపు ఎంత తీయగా ఉంది. ఏది మరొక్కసారి? ఒక్కసారి కాదు, 1,00,000 సార్లు పిలిచిన ఆ తనివి తీరదు దేవి. దేవి తాకిన చోట తక్కిన చోట తాకిన చోట ఎంతో చల్లదనో, తక్కిన చోట ఏదో వింత జ్వరం. తాకిన చోట ఎంతో చల్లదనో, తక్కిన చోట ఏదో వింత జ్వరం. కోరిక మొలిచెను మొలిచెను, వింత కోరిక మొలిచెను మొలిచెను, ఎవరు నన్నే తలచి పిలిచి కలచెను. తాకిన చోట ఎంతో చల్లదనో, తక్కిన చోట ఏదో వింత జ్వరం. తాకిన చోట ఎంతో చల్లదనో, తక్కిన చోట ఏదో వింత జ్వరం. చెప్పవటే చెంపకు చెంపానించి ఇంపగు కథలను చెప్పవటే, నీలో నన్నే నింపుకొని నేలకు స్వర్గం దింపవటే, నేలకు స్వర్గం దింపవటే. తాకిన చోట ఎంతో చల్లదనో, తక్కిన చోట ఏదో వింత జ్వరం. కన్యల మధ్యన ఈవలకు కల
తాకిన చోట ఎంతో చల్లదనం, తక్కిన చోట ఏదో వింత జ్వరం. తాకిన చోట ఎంతో చల్లదనం. రాకుమారి, ఒక చిన్న సందేహం. ఏమిటే? ఇదంతా తోటలో కనిపించిన సుందరాకారుని ప్రభావమేగా? పోవే. అది కాదు దేవి, ఎవరు ఏ ఊరు ఏమీ తెలియకుండా మనసిచ్చేయటమేనా అని. పొరబడ్డావు మంజుల. ఆ చిరునవ్వుల సౌరు, ఆ మాటల తీరు, ఆ తేజస్సు చూస్తే ఎవరో రాకుమారులే అనిపించారే. పరోక్షంలోనే ఇంత అభిమానమైతే ప్రత్యక్షమైతే ఏమవుతారో. అంత అదృష్టమే కలిగితే చూపులతో జయించి నా కౌగిలిలో బంధించి మురిసిపోతాను. ఈ లోకమే మరచిపోతాను. మీరా? నేనే. నాకు ఈ దండన కావాల్సింది. గట్టిగా బంధించు. మారువేషంలో వచ్చి నాటకం ఆడుతున్నారా? అంతఃపురంలో ఏకాంతంలో ఉన్న నీ సన్నిధికి వేరే మార్గం కనిపించలేదు దేవి, మన్నించు. తప్పులు చేసి మన్నింపు కోరడం తమ దేశాచారమా? అదేమో కాని మన్నింపు కోరి తప్పు చేయడం మాత్రం ప్రేమాచారం. మాటల గారిని సాలించి వచ్చిన దారిన దయచేస్తే మంచిది. దయ చూపితే దయచేయడానికి అభ్యంతరం లేదు. ఏమిటా స్వతంత్రం? ప్రేమతో లాలిస్తానని, కౌగిల్లో బంధిస్తానని ఇంతకు ముందేగా అన్నావు. మీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళండి. నిజంగా వెళ్ళమంటావా? సరే. ఆగండి. అలముకున్న ఆశలు దాచినా దాగం కదూ. ఇలా మాట్లాడుకుంటూ ఇక్కడ ఉండడం మంచిది కాదు. రండి.
బుద్ధి చేయండి. ప్రవేశించి ఆహార పదార్థాలను తింటున్నాట. ఆ వంటలయ్యే పసిగట్టి చావుగొట్టి చెవులు మూసి నిలువున నిప్పుల్లో తగలబెట్టమన్నట. ఆ విడ్డూరం చూడటానికి అంతా వెళ్తున్నారమ్మా. ఆ భయంకర స్వరూపం మీరు కూడా చూడాలమ్మా. మీరు చూశారుగా, ఇక వెళ్ళండి. వెళ్ళండి. తమ్ముడు ప్రతీకారం చేసి తీరాలి. విధ్వంసం అంతరం చేత కాలేదని చెప్పుకోవడానికి సిగ్గు లేదు. పండవతలకి ఎన్నడూ ఎవరికి ఏ అపకారం తలపెట్టలే నాకు ఏమిటి పరీక్ష? పరీక్ష కాదు ప్రభు, కక్ష. ఉపకార చింతనకు శిక్ష. దీనికంతటికీ కారణం ఆ విశ్వాసఘాతకి సైరేంద్రి. సైరేంద్ర? ముమ్మాటికి అది కీచుకునిపై పగ చల్లారక గంధర్వుల నగరం మీదకు పురికొలిపింది. అంతేనంటావా దేవి? అక్షరాల. ఎవరక్కడ? సైరంధ్రిని మా సముఖానికి తీసుకునిరా. నా తమ్ముడు కీచకుడే ఉంటే ఈ దేశానికి ఏ దురవస్థ వచ్చేది కాదు. అమ్మా, ఇంతటి వీరకుమారుడు బ్రతికుండగా తమ్ముడు పోయాడన్న విచారమేనదమ్మా. ఆ రాక్షసుని పట్టి కొట్టి తిట్టి నేను హతమారుస్తాను. ఇంతటి స్వల్ప విషయానికి ఒక ఆడదాని రక్షించడమా? అవమానం. మీకు కాదు, మాకు. ఒక్కగానొక్క కుమారుడు, పసివాడు నాయన. మీరెప్పుడు ఇంతే నాన్నగారు. జన్మానికి ఒకసారి నాకు ఆవేశం వస్తుంటుంది, అది కాస్త మీరు చల్లారుస్తారు. రే, ఇది వారి దోషము కాదురా, కడుపు తీపి. అగునా అగును. కుమారా, శత్రువు ఒక మాయావియట. ఓ, అదా మీ సందేహము. వాడు మాయావి అయినా మహేశ్వరుడైనా నా కత్తికి పదునున్నంత వరకు ఎత్తిన చెడ్డ దించను, దంచి పారేస్తాను. భుజాలు అదంతా. అమ్మా, నన్ను ఆపవరం. మన జాతకంలో వెనకడుగు వేయడమే కాదు, ముందడుగు వేయడం మనకు జాత కాదు.
చిరంత్రి, నీకు మేం చేసిన ఉపకారం అపకారంగా పరిణమించటం మా దురదృష్టం. మా ప్రాణానికి ప్రాణంగా ఉన్న కొండంత తమ్ముడిని హతం చేయించావు, పుట్టిల్లు బుగ్గ చేసావు. ఇంకా నీ కక్ష తీరలేదా? మహారాణి, మాపై కోపం ఉంటే మమ్మ సాధించు. అన్నము పిన్నము ఎరుగని అమాయక ప్రజలు ఏం చేశారని అల్లకల్లోలం. క్షమించండి మహారాణి, నగరంలో చెలరేగే విధ్వంసానికి నేను నా భర్తలు ఎన్నటికీ కారణం కాదు. మేము నమ్మలేము, ఆ నమ్మకం నీవే పోగొట్టుకున్నావు. మహారాజా, నా మాట నమ్మండి, నేను నిరపరాధిని. నీవు నిజంగా నిర్దోషివైతే నీ గంధర్వపతులని రప్పించి శాంతి స్థాపన గావించు, లేదా కొలువు చాలించి నిష్క్రమించవలసి ఉంటుంది. మహారాజా, మారు మాట్లాడకుండా రాజాజ్ఞను పాటించు. అజ్ఞాతవాసం అంతమయ్యే ఈ స్థితిలో ఏమిటి వైపరీత్యం? చివరకు మన చిరంజీవుల వలన మన గుట్టు బట్టబయలు కావడం. మళ్ళీ అరణ్య అజ్ఞాతవాసాలు సాగించక తప్పదేమో. ఇప్పుడు ఏమిటి మార్గం? ఆ మాధవుడే అడ్డుపడాలి. భావనందరూ రహస్యంగా సమాలోచనలు జరుపుతున్నారు. నేనేమీ అంతరాయం కలిగించలేదు కదా. అన్నట్టు కోటలో ఏదో కోలాహలంగా ఉందట, ఎందుకో? ఆపన్నులతో పరిహాసమా బావా? సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడమైన నీకు తెలియనిదేమున్నది? ఇంతమంది మహామహులు బలసంపన్నులు ఉండి ఈ చిన్న ఆపద తప్పించలేకపోయారు. బలవంతులమనే గర్వంతో విజృంభించే తలపైకి తెచ్చుకున్నాం. ఈ అపాయం నుంచి తప్పించే ఉపాయం నీవే చూడాలి బావా. నేనా? అవునన్నయ్యా, ఆపద్బాంధవుడవు, పాండవ పక్షపాతివైన నీవే అందుకు దక్షుడవు. ఎలాగైనా ఈ ఆపద నుంచి నీవే తప్పించాలన్నయ్యా. సరే, తప్పదంటే ఒప్పక తప్పేదేముంది. సరే, వాళ్ళని నాకు వదిలేయండి. ఇక మీ పనుల్లోకి మీరు వెళ్ళండి. నాపక తమ్ముడు, నా శబదం చెల్లించుకోవడానికి అడ్డు రాకు. నగరం నాశనం చేసి తీరాలి. నగరమే చేసిందన్నాయా? పగ తెచ్చుకోవాల్సింది శత్రువు పైన. నగరం నాశనం చేస్తే కాని వాడు బయటకు రాడు. అప్పుడు గాని మా బలాబలాలు తెలుసుకునే అవకాశం రాదు. అన్నా, సామాన్యుడిపై పగ సాధించుకోవడానికి ఇందరు అమాయకులకు ఆర్తి కలిగిస్తావా? దీనివల్ల కలిగే ఫలితం యోచించు. ఇంతటి అశాంతికి ఆవేదనకు కారణం మేమేనని నీ కుమార్తెనిచ్చి కళ్యాణం చేయమని మహారాజును ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం? మహారాజు ఇచ్చేదేమి? నేనే ఉత్తరం తెచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తాను. రా తమ్ముడు, రా. ఏమిటి హడావుడు అల్లుళ్ళు? ఆగండి ఆగండి. ఓహో, తమరా? నేనే. తలవకుండా పిలవకుండా దయచేశారు ఎందుకో? ఇందుకేనయ్యా, అంతఃపుర కన్యాపహరణం అబ్బే నీలాంటి వీరులకు లక్షణం కాదు. పైగా అది ధర్మశాస్త్ర విరుద్ధం. విరుద్ధమా? తమకో ధర్మం, మాకో ధర్మమా? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు? పెద్దత్త రుక్మిణీదేవి గారిని తమరు గ్రహించింది ధర్మబద్ధంగానేనా? అన్నయ్య, నరకాసురుని అంతఃపురంలోని 16,000 మంది పడుతులను తెచ్చింది ధర్మబద్ధంగానేనా? గోపికలతో తమరు సాగించిన లీలలన్నీ ధర్మబద్ధమేనా? అల్లుళ్ళు మామయ్య అడుగుజాడల్లోనే నడుస్తున్నారు, ఆపకండి. అల్లుడు, ధర్మాలు పరమార్థాలు ఈ ఆవేశంలో నీకు అర్థం కావు. పెద్దల మాట మన్నించడం ఎందుకైనా మంచిది. ముందు రాకుమారిని సంగ్రహించుకురానివ్వండి. అల్లుడు, సాహసం సర్వత్రా జయకారి కాదు. అది నీ చేత కాదు. మన్నించండి మామయ్య, చేతగాని పనులకు మేమెన్నడూ పోవు. రా తమ్ముడు, రా. సరే. దేవి, దేవి. స్వామి, వచ్చారా స్వామి? ఇప్పుడే మీకోసం ఎదురు చూచి నిద్రపోయావు కదూ? తమ్ముడు, మాటలు తర్వాత రండి త్వరగా. సరే పదండి, మీ నీడే నా అంతఃపురం. స్వామి, అదేమిటి స్వామి వెళ్ళిపోతున్నారు? నా మీద కోపం వచ్చిందా? రండి. ఏమిటా స్వతంత్రం? ఆయన ఎవరనుకున్నావు? ఇదేవరు స్వామి దీన్ని వెంట పెట్టుకొచ్చారు? స్వామి, దానివల్ల పడకండి. నమ్మించి నా గొంతు కోయకండి స్వామి. స్వామి, నా స్వామిని అమాయకుని చేసి ఆడిస్తున్నారా? స్వామి, నేనే మీ ప్రేయసిని, మీ అందాల రాశిని. కాదు నేను, అబద్ధం, నేను. వీళ్ళెవరూ కాదు, నేనే స్వామి. ఒక్కటే రూపు, ఒక్కటే గంధం.
ఇందులో ఎవరు నిజం ఎవరు మాయ? నేనే మీ ఉత్తర్ని. రండి పోదాం. అది మాయలాడి కాదు, నువ్వే మాయలాడి. స్వామి, మాయలాడెవరో ఇప్పుడే తెలుస్తాను. ఎవరు నువ్వు? నీ మాయాజాలంతో నా స్వామిని మోసం చేయలేరు. అదే నేను అడుగుతున్నాను. నీ మాయా నాటకం నా దగ్గర సాగదు. మీరు తోటలో చూచింది నన్ను స్వామి, నిజమైన ఉత్తర్ను నేను. నమ్మండి స్వామి. ఆగు, నువ్వెవతవే? క్షిప, నువ్వెక్కడికే? నిజమైన ఉత్తరేదో నువ్వైనా చెప్పన్నా. పెద్దబాబు గారు, మీరైనా చెప్పండి నిజమైన ఉత్తర్ని నేనని. అవును, మీకు సాధ్యం కానిది ఏమీ లేదుగా, కనిపెట్టండి. తమ్ముడు, ఇదంతా నల్లమావ నాటకం. ఈ మాయన్ని మటుమాయించేస్తాను, చూస్తుండు. యమా మమ గం భం భం. వీళ్ళ భర్త నేను పడతాను. రా తమ్ముడు. తమ్ముడు, దీనికి విరుగుడేమిటో తెలుసా? ఈ సౌధాన్ని పెకలించి ద్వారకా నగరంలో ప్రతిష్ఠ చేస్తాను. అక్కడే నిజమైన ఉత్తర్వులు తేల్చుకుందాం. ఏమిటి విచిత్రం? మేరు పర్వతాన్నైనా పెకలించి మింటికి ఎగురవేయగల నేను ఈ సౌధాన్ని పెకలించలేకపోవడమా? అవునాను. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. అవును స్వామి, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆలోచించకండి, పదండి వెళ్ళిపోదాం. ఎంత మంచిదానివమ్మా మరదల. బావగారి శ్రమ తగ్గించావు. తమ్ముణ్ణి నిన్ను అరఘడియలో గమ్యస్థానం చేర్చి రమ్యంగా కళ్యాణం జరిపిస్తాను. అన్నయ్య, మరి మామయ్య సంగతి ఏమిటి? ఆశీర్వచనం వేళకు అందుకుంటాళ్లే. రండి. రాజ్యంలో ఆడపిల్లలు ఏం తింటారు మరదలా? బరువుగా ఉన్నానా బావగారు? ఆ మాటనకు దిష్టి తగులుతుంది.
నువ్వు ఆ వెన్న దొంగ నల్లవాడివేనా? చెప్పు. ఎందుకండి బావగారు, నేను మీ మరదల్నే. అల్లుడు, మోసినంతసేపు మోసావు. ఇకనైనా నేను చెప్పినట్టు వింటే మీకు మంచే జరుగుతుంది. విన్నది చాలు, ఇంకేం వినదలుచుకోలేదు. అవసరపడకన్నాయా, ముందు మావయ్య సలహా ఏమిటో విందాం, నచ్చితేనే ఒప్పుకుందాం. సరే చెప్పవయ్యా మావయ్య. అబ్బే మరేమీ లేదులే అల్లుడయ్యా, మీరిద్దరూ 2 నాళ్లు బందీలుగా ఉండాలి. ఎవరికి? తమకా? నాకా? నిన్నెక్కడ మేపనయ్యా? విరాట్ రాజు గారికి. ఇంతటి వీరాధి వీరులు అసలు బందీలు కావడమా? అసంభవం. పూర్తిగా విని నిర్ణయించన్నాయా. చెప్పండి మావయ్య, బందీలుగా ఉంటే? అయితే ఇంకేముంది, మీ పని పూర్తి అవుతుంది. అంటే అర్థమైందా? ఉత్తరం లేకుండా మనం ఉత్త చేతులతో వెనక్కి వెళ్ళడం అన్నమాట. అభిమన్యు, మీ అన్నగారి మాటలు నమ్మవద్దు. అంతా తనలాంటి వాళ్లే అనుకుంటున్నాడు. నా మాట నమ్మావు అంటే ఆ విరాట్ రాజు చేత నీకు కన్యాదానం చేయిస్తాను. తమ్ముడు తల్లుతున్నాడు మావయ్య, మత్తు మందు తల్లుతున్నాడు. పెద్దలుడు, నువ్వు నా మాట విన్నావంటే నీకు చూపిస్తాను వంటల వాణ్ణి. ఈ తీయని మాటలు విని మోసపోవలే. అల్లుడు, నా మాట విని మోసపోయిన వాళ్ళు ఎవ్వళ్ళు లేరయ్యా. 2 నాళ్ళు బందీలుగా నటించడమేగా నీకు పుణ్యం ఉంటుంది. అంగీకరించాను. మావయ్య కోసం కాదు, నా కోసం. మావయ్య మంత్రం బాగా పనిచేసింది. నిన్ను నొప్పించలేక ఒప్పుకుంటున్నా. సరే పద, ఆ నాటకం చూద్దాం. బుద్ధిమంతుడవు. పదరైనా పద. మహారాణి, మహారాణి, మాట నిలుపుకున్న దాకా నీ ముఖం చూడం. వెళ్ళు. మాట నిలిచింది మహారాణి. అయితే అపరాధులు ఎక్కడ? కారాగారంలో ఉన్నాడు. ప్రభు. విన్నాం దేవి, అంతా విన్నాం. సైరంత్రి, వారు నీ పతులు కారా? కారు ప్రభు. మరెవరో చెప్పలేదు. వారిని కారాగారం చేసింది నీ భర్తలే అయి ఉండాలి. వారిని రప్పించు, ఘనంగా సత్కరిద్దాం. వారు రావాల్సిన అవసరమే లేకపోయింది ప్రభు. ఆ ఆపద్బాంధవుడు వేరు. ఎవరో ఆపద్బాంధవుడు? వారు వారు ఇంకెవరు ప్రభు? ఆ సూర్యుడు మన పుత్రుడే. మన పుత్రుడా? సందేహం లేదు. అయితే మేనమావ పేరు నిలబెట్టాడనమాట. అదు దేవి, చిరంజీవిని దీవించి వద్దాం. నీకు దొరుకుతానా? ఉత్తర కుమారా, ఉత్తర కుమారా. బాబోయ్, పేరు కూడా తెలుసుకున్నాడు. ఇంకేముంది? ఉత్తర కుమార, రణరంగంలో వీరమరణం పొందవలసిన వాడివి ఘోర మరణం పొందుతున్నావా మనసు కింద? తలుపు తీనాయన. ఆయన ఎంత ముద్దుగా పిలుస్తున్నాడు. వచ్చి అదక్కని మింగుదామనే నేను రాను. ఉత్తర కుమారా, తలుపు తీనాయన. అది నా తండ్రి కంఠమే. కుమారా, మేమేనాయనా తలుపు తీ. అది మా అమ్మ కంఠమే. వారు సజీవులుగానే ఉన్నట్టు తోచుతున్నది. నేనింకా అనాథుడి కాలేదు. అమ్మా వస్తున్నా. క్షేమంగానే ఉన్నా. కుమారా, ఎంత ఘనకార్యం సాధించావు నాయన. సూర్యుడు ఏంటి? రానాయన. కొంచెం ఉండండి, నాకు భయంగా ఉంది. కూర్చోనాయన. ఏది మాల? మాల నాకేమైనా పెళ్లి తలపెడుతున్నారా నాన్న అమ్మ? విజయలక్ష్మిని వరించిన నువ్వు పెళ్లి కొడుకువే తండ్రి. నేనా విజయలక్ష్మిరా? నేనే లక్ష్మిని వరించలేదు. ఒట్టు నాన్న. పరిహాసం అడకండి యువరాజా. మాయావులైన రాక్షసుల్ని మీరేగా జయించారు. ఎప్పుడు? అంతలోనే మరిచావా కుమారా? ధీరులు తాము చేసిన ఘనకార్యాలను ఇట్టే మర్చిపోతారు మహారాణి. తమరు ఏమంటున్నారు గురుదేవా? తమరు చేసిన యుద్ధం చాలా గొప్పగా ఉందంటున్నాను యువరాజా. యుద్ధమా? కుమారా, కుమారా, ఏనుగంత రాక్షసుని బంధించి ఎలా చెరలో వేశావు నాయన? చెరలో ఉండడం మీరు చూశారా? లేదు, విన్నాం. సింహకిషోరానికి ఏనుగును పట్టడం ఒక లెక్క తల్లి. మీసం దువ్వాను, టైని నార సారించి గయ్యని బాణం వదలబోయాను. వాడు ఉఫ్ అన్నాడు. బిల్లు విరిగిపోయింది. విరిగితే ఉపయోగం లేదుగా, అందుకని కింద పారేశాను. తర్వాత వీరావేశంలో మర్చిపోయాను. ఉండడానికి వచ్చి జ్ఞాపకం తెచ్చుకుంటాను. అప్పుడు ముష్టియుద్ధం చేసి 3 క్షణాల్లో వాళ్ళని బంధించి ఉంటారు. అంతే ఉంటుంది. గురుదేవులు గుష్టిగా చెప్పారు. పాపం తను చూసినట్టు. మహారాజా,
యుద్ధం చేసి యువరాజు అలసిపోయినట్లున్నారు. అగును అగును. వారికి విశ్రాంతి అవసరం. మనం వెడదాం పదండి. అవును. భుజాలు రాకుమారుణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. దేవి, యువరాజా, ఇది చాలా చిత్రంగా ఉంది. ఎవరో చేసిన పనికి తమన్ని పొగుడుతున్నారే. అదేరా లోకం. చేసేది ఒకడు, పేరు ప్రతిష్టలు పుచ్చుకొని గద్దెకి కూర్చొని ఇంకొకడు. తప్పుతుందా గొప్పవాళ్ళం అనుకునే వాళ్ళకి. ఆ ఏనుగు చెరసాల్లో ఉన్నాడనే కా విన్నాం అనే ప్రభువులు సెలవిచ్చారు. నమ్మతగును. నా జన కూడా అబద్ధమాడు. పదండి పోయి చూద్దాం. తాగండి, ఎందుకైనా మంచిది. కత్తీడాలు పెట్టండి, ఉపయోగిద్దాం. పదండి. ఇదేమిటి స్వామి, ప్రేమకు ఫలం కారాగారమా? మనకి ఎడబాటు రెండాళ్లే దేవి. తర్వాత నేను పెళ్లి చేసుకుని నా వెంట తీసుకుని. ఏమో, నాకేదో భయంగా ఉంది. నా వల్లనే మీకు ఈ బాధలన్నీ కలుగుతున్నాయి. అయ్యో, అన్నయ్య వస్తున్నట్టున్నారే. ఇప్పుడు ఏం చేయడం? భావన నేనుండగా భయం ఎందుకు మరదల? యమా మమ గం భం భం. అపరాధులతో మన దర్శనం చేసుకోమని చెప్పరా? చెప్తాం. అపరాధులు యువరాజులం గారు వేరు చేశారు. వచ్చి దర్శనం చేసుకోండి. రమ్మను రమ్మను. ఏమంటున్నారా? ఉడికారా? రక్షించమని చెప్పలేసుకున్నారా? లేదు ప్రభు, రమను రమను అని పర్వతలాంటి గర్జించాడు. అర్థమైంది అర్థమైంది. వచ్చింది ఎవరో సన్నాసన అనుకుంటాడు. వీరని తెలియదు. మీరని తెలియదు ప్రభు. తెలియజేస్తాను తెలియజేస్తాను. మీరు బాగా భోంచేసి పడుకున్నట్టుంది. రే అపరాధులు, వచ్చింది మేమురా. విరాట రాజకుమారులు, ఉత్తర కుమారులు. తమ్ముడు, ఒక చెయ్యి చూడనా? వద్దలయ, చెయ్యి చూస్తాడా? వీడికి ఏదో జ్యోతిషం తెలిసినట్టుంది. రే మొద్దు, ఒక్క చెయ్యం కర్మ, రెండు చేతులు చూడరా. మన చేతులు లాంటి చేతులు నువ్వెక్కడా చూసి ఉండవు. యువరాజా, తమరు కాస్త. ఓ నువ్వా నాయనా? ఆనాడు తోటలో మంచిగా చెప్తే విన్నావా? ఈనాడు మా ఆగ్రహానికి గురి అయి చాలా పడి ఉన్నావు. అయినా పర్వాలేదు, సక్రమంగా నడుచుకుంటే తొందరగా విడుదల చేస్తాం. ముందు మీరు ఇక్కడి నుంచి దయచేయండి. అన్నయ్య వస్తే ప్రమాదం. అది అని భయం. మీ అన్నయ్యకు మన వల్ల ఏ ప్రమాదము రాదు నాయన. అర్భకుడి మీద ఈ ధర్మవీరుడు చేసుకుంటాడా? ప్రభు, వాడు పర్వతమంత లావున భయంకరంగా ఉన్నాడు. పర్వతం పంజరంలో ఉందిగా. తాటకిలోనంత తాళ ఉంది. ఇది తీయాలంటే వాడు అబ్బరావని. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతావురా? ముద్దు లేవరా. లేచాడు లేచాడు. దగ్గరకు రా. అక్కడి నుంచే చూడు, అక్కడి అబ్బో నవ్వకు, మాకు భయంగా ఉంది. భయపడకు ఉత్తర కుమార, నీ మొహం చూస్తే ఓహోగా ఉందా? మా నాన్న కూడా అలాగే అంటాడు. బాబు, నీ బుగ్గలు బూరెలు అని. అయితే పరకరిస్తానా? నా మొహం అక్కడి నుంచో చూడు. మొహం కాదు, వీపు. ఎందుకు? ఓహో, సుళ్ళు చూడ్డానికేమోరా. సుళ్ళు చూసేది పశువులకు ప్రభు. అందుకేరా మనకు చూస్తుంటా మూఢ. చూడని రే మొద్దు, మా నాన్న దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు? మనకు పట్టాభిషేకం ఎప్పుడు అన్నట్లు నా కళ్యాణం ఎప్పుడు? ఎప్పుడు? ధర్మయుద్ధంలో నన్ను ఓడించలేక అన్యాయంగా ఇప్పుడు బంధిస్తావా? ఒరే తవటలు, చూస్తున్నారేవరా? కాళ్ళు పట్టుకు లాగండి. అమ్మనే నాన్నతో ఉన్న ప్రభు, ఈ భాగవతం వాళ్ళెందుకు నా చూడటం? సిగ్గు చేయడు. మీరే లాగేంట్రా? ప్రభు తన తల మాకే పోయింది. వెధవ తల. మనిషి మిగిలితే చాలు, ఉంటే మొత్తం తెచ్చాడు. లాగేంట్రా? చచ్చిపోయేలా ఉన్నాడు. వదిలిపెట్టన్నయ్య, ఇంకెప్పుడు అలా వాగండి.
అతను బాగానే వాగను. నీకు దండం, ఈ పిండాన్ని బయటపడేలా. నీ గురించి వదిలిపెడుతున్నా. రే చవటలు, వెంటనే కమ్మిని పీకి పారేయించి గోడ కట్టించండి. వాళ్ళిద్దరిని జీవ సమాధి చేయించండి. ఇప్పుడు రారా నువ్వు మొగోడు అయితే. ఇప్పుడు రండి. ఏం తమ్ముడు? ఓ అదే, నేను మర్చిపోయాను తమ్ముడు. రా. సిగ్గుపడుతున్నావా తమ్ముడు? మీకోసం ఒక తీయని లోకాన్ని సృష్టిస్తా. తీరిగ్గా తిరిగి రండి. వెలసే మన కోసం ఓహో అదిగో నవలోకం వెలసే మన కోసం. అదిగో నవలోకం వెలసే మన కోసం. నీలి నీలి మేఘాల లీనమై ప్రియా నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై. నీలి నీలి మేఘాల లీనమై ప్రియా నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై. దూర దూర తీరాలకు సాగుదా, సాగి దూరవలపు సీమలో ఆగుదా. దూర దూర తీరాలకు సాగుదా, సాగి దూరవలపు సీమలో ఆగుదా. ఎచట సుఖముందో ఎతట సుధగలదో అతట మనముందామా. అదిగో నవలోకం వెలసే మన కోసం. పారిజాత సుమదళాల పానుపు మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు. పారిజాత సుమదళాల పానుపు మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు. ఫలించి కోటి ముదిపాలు ముద్దులు మన ప్రణయానికి లేవు సుమా హద్దులు. ఫలించే కోటి మురిపాలు ముద్దులు మన ప్రణయానికి లేవు సుమా హద్దులు.
ఎచ్చట హృదయాలు ఎప్పుడు విడిపోవో అతటే మనముందామా అదిగో నవలోకం వెలసే మన కోసం అదిగో నవలోకం వెలసే మన కోసం పితామహ, తమ ఆశీర్వాదం వల్ల యాగం పూర్తి చేశాను. అగ్రపూజ ఎవరికి జరిపించాలో నిర్ణయించండి, ఆచరిస్తాను. కొత్తగా నిర్ణయించే పని లేదు సుయోధన. అఖిలాగమ వేదులు అఖండ తపస్సంపన్నులు అయిన ఆచార్య ద్రోణులే నీకు పూజార్హులు. శకుని రెల్లు పొదలో మల్లెతావి గుబాడిస్తున్నదే. ఆచార్య, సుయోధను కోరిక మన్నించండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్య దేవులకు అభివాదం. గురుదక్షిణగా ధన కనక వస్తువాహనాలు కావాలో, అగ్రహారాలు కావాలో సెలవియండి, అర్పిస్తాను. ఆ అభిమానమే చాలు నాయన. మన్నించండి గురుదేవ, మీరు గ్రహించక తప్పదు. ఆచార్య దేవుల అభిలాష ఏమిటో సందేహించక సెలవేయవచ్చు. తమను ఒక మహారాజును చేయమన్న రారాజు వెనుకంజ వేయరు. రాజభోగం నా పరమార్థం కాదు కర్ణ. జీవితంలో ఆశించినది, ఎదురు చూస్తున్నది ఒక్కటి, కౌరవ పాండవ మైత్రి. మైత్రికి రారాజు అంగీకరించిన పాండవులు సమ్మతిస్తారా? పాండవులు అందుకు సంసిద్ధులే. మా అందరి అభిలాష అదే సుయోధన. అఖిల భారత కళ్యాణానికి ఆరంభించిన యాగ పరమార్థం వ్యర్థం చేయు. కానీ పాండవులు ఎక్కడున్నారో తెలుసుకుని రప్పించటం సాధ్యమా? సాధ్యమే. వారు అజ్ఞాతవాసం విరాట నగరంలో సాగిస్తున్నారు. విరాట నగరంలో అతి మేధావులైన మన గూఢచారులే గ్రహించలేని పరమ రహస్యం తమరెలా గ్రహించగలిగారు ఆచార్య? సుయోధన, పాండవులు అడుగుపెట్టిన దేశం సుభిక్షమై నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి దేశం ప్రస్తుతం విరాట నగరమే. అంతేకాదు, జీమూతమల్లుని, సింహబలుడైన కీచకుని భీముడు తప్ప అన్యులు సంహరించలేరు. ఈ నిదర్శనాలు చాలవు పాండవులు విరాట నగరంలోనే ఉన్నారని గ్రహించడానికి. సుయోధన, పిట్ట గుత్తుల్లో తనకు తానే వచ్చి పడింది. మా శాస్త్రములకు విరాటుడు ఆశ్రయమిస్తాడా? ఎంత సాహసం! సుశర్మ, సైన్యాన్ని సంసిద్ధంచు. ద్రోహం, ద్రోహం! చిన్న ఇంటి వాసాలు లెక్కించడం కన్నా ఇది ద్రోహం కాదు. సైంధవ, సుశర్మ, సైన్య సమేతుడవై విరాటుని దక్షిణ గోధనాన్ని బంధించు. మేము మహారథిక సమేతులమై ఉత్తర గోగ్రహణం చేస్తాం. అప్పుడు పాండవులు వెలువడక తప్పదు, మళ్ళీ అడవులు పట్టగా తప్పదు. గురుదేవ, మీరు కూడా యుద్ధానికి సిద్ధం కండి. పితామహ, కలవరపడుకు ఆచార్య. పాండవుల అజ్ఞాతవాసం అంతం కావచ్చిందని ఈ అజ్ఞానులు ఎరుగరు. గోగ్రహణంతోనైనా రారాజు కనువిప్పైతే సంతోషమే. సుశర్మ మా మీద దండితే మగవాడైనాడా? సింహబలుడు పోగానే మా శౌర్యం కూడా మంటగలిసిందనుకున్నాడు కాబోలు. మత్స్యరాజ్య పౌరుష ప్రతాపాలు మాసిపోలేదని సర్వశాస్త్రవ గర్వ నిర్వాపణోపాయం మాకు తెలుసని నిరూపిస్తాం. మేం కూడా మేము అనుసరిస్తాం ప్రభు. రణకౌశలం మాకు వెన్నతో పెట్టిన విద్య. బలనుడు, తంత్రీపాలుడు, దామగ్రంథి కూడా సమర కళా కోవిదులు. ప్రభు, మీకోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం. సంతోషం భట్టు గారు, ఈనాడు మీలో వీరావేశం చూస్తున్నాను. నాలో ఇంకా చూస్తాను.
మన వంశంలో ఇంతవరకు ఎవ్వరికీ తట్టిన ఆలోచన మనకు తట్టింది. వింటే అద్దరిపోతారు. ఏమిటది కుమారా? ఇన్నాళ్లు చెరసాలలో ఉండి తిండి బాగా తిని మదించిన అపరాధులు కన్నీరు విలుస్తున్నారు. వారి బలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వెంటనే వారిని విడుదల చేసి యుద్ధరంగానికి తోలాలి. అప్పుడు వాళ్ళ బుర్రలు వీళ్ళు, వీళ్ళ బుర్రలు వాళ్ళు నరుక తెస్తారు. మన బుర్రలకు ఏ అపాయం ఉండదు. అది ముఖ్యం. అవసరానుకూలంగా అన్ని బలాలు వినియోగించుకోమనే రాజనీతి ప్రభు. అగిని అగిని సరే, నీ ఇష్ట ప్రకారమే వారిని విడుదల చేసి యుద్ధరంగానికి తరలించు నాయనా. ఆ దుష్ట కౌరవులు మా మీద దండెత్తారు. మీరు మా సైన్యంలో చేరి వారిని చెండాడి పిండి పిండి చెయ్యాలి. మనకు ఘన విజయాన్ని సాధించాలి. అది మీకు సాధ్యమా? అట్టే వాక్కు. మొన్ననే కదా చంద్రబింబం అన్నాడు. చూడు, కొండంత మనిషివి కారాగారంలో ఎందుకు పడి ఉండడం, బయటకు వస్తే పనికి వస్తావు కదా అని చెప్పాం. చూడు మొద్దు, మనం యుద్ధంలో గెలిస్తే బహుమానాలు ఇస్తాం, విడుదల చేయిస్తాం. ముందు వీడిని ఇక్కడి నుంచి పంపిస్తావా? లేకపోతే రాజా మీరు ఇంకా ఎక్కడే ఉంటే మేమెందుకుంటా? ఆ మాత్రం బుద్ధి మాకు లేదా? ఈ మెడవాపు ఇంకా పోలేదు. చెప్పవలసింది ఏదో చెప్పాం. చూడు, నీకు చీమంత మెదడు ఉన్నట్టుంది. ఆ ఎద్దు మొద్దు కొంచెం చెప్తూ తింటాడు. అన్నయ్య, పగ తీర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. మన ఈ దుస్థితి కారకులైన ఆ కౌరవుల మదమనచడానికి ఇదే మంచితనం. అయితే వీళ్ల కోసం మనం ఎందుకు యుద్ధం చేయాలి? విజయం సాధిస్తే మంచి బహుమానం ఇస్తారా? అన్నయ్య, సావధానంగా ఆలోచించు. నీవు నేను కలిసి యుద్ధానికి వెళితే విజయం అంతేగా? అవును. అప్పుడు నేనేమో ఉత్తర్ను కోరుకుంటాను, నీవేమో ఆ వంటల వాడిని కోరుకుని నీ కసి తీరా వాడిని పద తమ్ముడు పద. మత్స్యదేశాధీశ్వరులకు సుస్వాగతం. గోవులను సాగనంపి తమరాక కోసమే వేచి ఉన్నాను. సుశర్మ, సామంగా మా గోధనాన్ని మాకు సమర్పించి వెళ్ళు. సమర్పించకపోతే సమరం చేస్తావా? కాటికి కాళ్ళు జాపిన వృద్ధుడవని కనికరించి నిన్ను నీ సామ్రాజ్యాన్ని విరచి గోవులను మాత్రమే తరలించుకుపోతున్నాను. అధిక ప్రసంగం చేస్తే నిన్ను నీ గోవులతో పాటే తోలుకుపోవలసి వస్తుంది. జాగ్రత్త. సాధించు నీ ప్రేలాపం. దొంగతనంగా నోరు లేని జీవాలపై బడి విక్రమించడం కాదు. సిగ్గు చేవ ఉన్నవాడివైతే మమ్ము చేయించు. విరాటరాజా, కీచకుడు ఇంకా బ్రతికి ఉన్నాడనే భ్రాంతి పడుతున్నావేమో. అతడు లేని నువ్వు జీవస్థవానివి. శిఖామణి, ఇక వెళ్ళు. ఈ అవనత మస్తకంతోనే, ఈ పాశబంధాలతోనే వెళ్ళి నీ నీచ కార్యానికి ప్రోత్సహించిన ఆ కురుసారాభమునికి ఈ పరాభవంలో పాలు పంచు. వీరకుమార, నీ ప్రతాపం ప్రశంసనీయం. రేపు నిండు సభలో తగు రీతిని సత్కరించి మీరేం కోరినా సమర్పించుకుంటాం. మన దేశాన్ని, దేశ గౌరవాన్ని, నా ప్రాణాల్ని కాపాడిన ఈ వీరకుమారులను సత్కరించడానికే ఈ సభ ఏర్పాటు చేశాం. మహావీర కుమారులారా, ఈ మత్స్యదేశం మీకెంతో రుణపడి ఉంది. మీకేమిచ్చినా ఈ రుణం తీరదు. అయినా మా సంతృప్తి కోసం మేము సత్కరింపదలిచాం. మీకేం కావాలో కోరుకోండి. ముందు చిన్నవాడు అడగడం న్యాయం. అడుగు తమ్ముడు. మహారాజా, కన్యాదానంతో 2 వంశాలను తరింపచేయండి. అలాగే, మా రాజ్యంలో నీ కంటికి నచ్చిన కన్యను ఎన్నుకో, కళ్యాణం చేయిస్తాం. మీ కుమారి ఉత్తర కుమారిని మా ఇంటి కోడల్ని చేయండి. ఏమన్నావు? చెర విడిపించి చేరదీసినందుకు, సత్కరిద్దామని సభకు పిలిచినందుకు ఇదే నువ్వు కోరే కోరిక. మా అంతరం ఎక్కడ, నీ అంతరం ఎక్కడ? నాకు నాకు ప్రత్యేక సంబంధం. ఓరి, ఈ కోరిక కోరమని నీ నాలుగును బయటికి లాగి నిన్ను కాదయ్యా. మహారాజా, తమరేమంటారు? వీరకుమార, మా కుమారిని మరో రాకుమారునికి ఇచ్చి కళ్యాణం చేస్తామని మాట ఇచ్చాం. మాట తప్పడం మాకు అలవాటు లేదు. మరి ఏదైనా కోరుకో.
మహారాజా, అన్నమాట దక్కించుకోవటం ఈ కాలంలో ఒక్క పాండుకుమారులకే చెల్లు. రమణీ రాజ్యాలు వీరభోగ్యాలని తెలియక ఆర్జించలేక మేము అడుగుటలేదు. మీ మాట మీకు దక్కించాలనే ఇంతవరకు సహనం వహించాను. నేను ఉత్తర కుమారుని ప్రేమించాను, ఆమె నన్ను ప్రేమించింది. ఆమె అన్యులకు అర్ధాంగి కావటం నేను సహించలేదు. మత్స్యమండలమే కాదు, మీరనుకున్న పెండ్లి కుమారుడు అతని పితృపితామహులు అడ్డమైనా సరే నన్ను ఆపలేరు. విక్రమంగల వీరులుంటే రక్షించుకోండి. ఆగాగు. పెళ్లి కుమారుని పితృదేవుల్ని తీసుకొచ్చాను, ఇక విజృంభించు అభిమన్యు. అభిమన్యు కుమారుడా? అల్లుడు ఘటోత్కచ, ఇడుగో నువ్వు గాలిస్తున్న వంటలవాడు తీసుకొచ్చాను. రానైనారా, పగ తీర్చుకో. నాన్నగారు, నన్ను క్షమించండి. దానికేం లేనాయనా, మన పేరు నిలబెట్టావు. ఆనాడు తోటలో నేనన్న మాట ఈనాడు మీ మామ దక్కించాడు అభిమన్యు. ఆది నుంచి నాకు అనుమానమే. ఎన్నోసార్లు సంహరిద్దామనుకున్నాను, ఉపసంహరించుకున్నాను. కత్తి వస్తే చెయ్యి రాదు, చెయ్యి వస్తే కత్తి రాదు. బావా, ఇదేనేమో రక్త బాంధవ్యం. పెద్ద బావ నవ్వుకు భయంగా ఉంది. వాసుదేవా, పాండవులని తెలుసుకోలేక అపచారం చేశాను. దానికి పరిహారంగా ఉత్తరాభిమన్యుల కళ్యాణం నీ చేతుల మీదుగానే జరిపించు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. బావా ధర్మజ, మీ విడిది ఉపప్లావ్య నగరానికి మార్చండి. కాగల కార్యాలు అక్కడ నిర్ణయించుకోవచ్చు. చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. చూచి వలచి చెంతకు చేరి నా సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. అందాలన్నీ దోచి ఆనందపు తంతులు చూచి. అందాలన్నీ దోచి ఆనందపు తంతులు చూచి సందిట బందీ చేసి సందిట బందీ చేసి నా బందీ వశమైపోతి. చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి.
చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. వలపుల తేనెల మధురిమ గోలితి నిదురా జగము మరచి. వలపుల తేనెల మధురిమ గోలితి నిదురా జగము మరచి. నీవే జగమై నీలో సగమై నేటికి నిందుగా పండితే. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. సంజయ రాయబారంతో గురురాజు స్వార్థపరత్వం, అంధరాజు అసమర్థత అసందిగ్ధంగా అర్థమవుతుంది. అర్ధరాజ్య ప్రధానానికి వారు సుముఖులుగా ఉన్నట్లు కనిపించదు. ఇన్ని తెలిసి కూడా మరి నన్ను రాయబారిగా పంపటంలో నీ ఉద్దేశ్యం ఏమిటి బావా? నీకు తెలియనిదేముంది వాసుదేవ. పుత్ర వ్యామోహంతో పెదనాన్నగారు దుర్యోధనుని దురాలోచనను కాదనలేకపోయినా ఉభయ కుటుంబ శ్రేయోభిలాషులు పాండవాభిమానులు అయిన గురువృద్ధులు గురుజనుల సమక్షంలో నిరాకరించలేరు. అది నీ భ్రమభావం. ఆనాడు నిండు కొలువులో ఎన్నడూ కని విని ఎరుగని అక్రమం తమ కన్నుల ముందు జరుగుతూ ఉంటే చూచి మందలించలేని వారు ఈనాడు మన వాదాన్ని బలపరచి నీకు న్యాయం చేస్తారన్న విశ్వాసం నాకు లేదు. ఒకవేళ వారందరూ ఏకమై నీ కోరికను నిరాకరిస్తే అది మా దురదృష్టమే. పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పిన పెద్దలే నిర్దయులై ధర్మ విద్రోహానికి తలలూచితే గత్యంతరం లేదు. అధికారం ఐశ్వర్యం కోసం అన్నదమ్ములం ఆవేశాలు పెంచుకొని పరస్పర హత్యలకు సంసిద్ధులం కావడం నాకిష్టం లేదు. వంశనాశనంతో పాటు ప్రజానాశనం చేసి దేశాన్ని మృత్యుదేవతా తాండవరంగంగా చేయలేను. ఆ నెత్తురుకూడు నేను ఆశించను బావ. ప్రజాశాంతి కోసం, బంధుజన క్షేమం కోసం, దేశ సౌభాగ్యం కోసం నేను ఏ త్యాగమైనా చేస్తాను. కౌరవ సామ్రాజ్యాన్ని వారినే ఏలుకోమను. కాని మా అన్నదమ్ములే ఊరికి 5 ఊళ్ళిమ్మని మా కనీస వాంఛగా అర్థించు, ఇప్పించు బావా. 5 ఊళ్ళ అర్థించడమా? అవును నాయన, అక్షయ పాత్రకు తలకో ఊరు చాలదు. అవమానం, అక్రమం. దేశ దేశాలపై దండెత్తి దిగ్విజయం సాధించిన మీరు అర్ధరాజ్యానికి తిలాంజలి వదిలి 5 ఊళ్ళు అర్థించడానికి సిద్ధమవుతున్నారు. అభిమన్యు, అతి బలవంతులు తేజవంతులైన సోదరులుండి కూడా తమరి దీనస్థితికి దిగజారడం గౌరవం కాదు. నాకు అనుమతి ఇవ్వండి. ఆ కౌరవులను మర్దించి కట్టగట్టి మీ పాదాలపైన పడవేస్తాను. గజోద్గజ! అవును పెదనాన్న, రాజధర్మాన్ని విస్మరించి పరధర్మాన్ని పరిగ్రహించడం పెద్దల కరహంకారం. అన్నగారి మాట కట్టుబడి తమ్ముడు తల వంచిన అరిజీర భయంకరులైన మీ కుమారులు అంగీకరించారు. అభిమన్యు, నీవు చిన్నవాడవు కనుకనే మీకు ఈ చిన్నతనం తగదంటున్నాను. పెద్దల కార్యాల ఫలితాలు అనుభవించేది పిన్నలే. వనవాస ప్రయాసతో వార్ధక్యంతో మీ రక్తం చల్లబడిపోయింది, పౌరుషం నిద్రాణమైంది. ఈ భారం మాకు వదిలిపెట్టండి. మాలో వేడి రక్తం ప్రవహిస్తున్నదని, మా పౌరుషం చావలేదని నిరూపిస్తాం. మా భవిష్యత్తునే నా శోభాయమానం చేసుకుంటాం. అభి, ఆపుని ఆర్భాటం. ఆర్యులను అవమానిస్తున్నావు. అధిక ప్రసంగం క్షమించను. అవును, క్షమించలేరు. మత్తలేని పౌరుషంతో మాయని మగతనంతో క్షాత్రధర్మాన్ని గొంతెత్తి చాటే కుమారుణ్ణి క్షమించరు. పాంచాలీదేవి, ఈ అసందర్భ ప్రసంగంతో ఆవేశాలు రెచ్చగొట్టి శాంతి ప్రయత్నాన్ని భంగం చెయ్యకు. శాంతి? దానికి ఇంత ప్రయత్నం దేనికి? శ్మశానంలో లేదా శాంతి? మరణిస్తే రాదా శాంతి? పాంచాలి, నన్ను ఆపకండి. కట్టలు తెగి పొంగుతున్న సంతాప సముద్రాన్ని అరికట్టకండి. రగిలి పొగలు చిమ్ముతున్న పరాభాగ్ని పర్వతాన్ని బ్రద్దలు కానివ్వండి. శాంతి ప్రియులన్న కీర్తికి మీరు, అన్నగారి మనప్రీతికి మీ తమ్ములు ధార్తరాష్ట్రులకు తల వంచవచ్చు.
కానీ నేను వంచలేను. అగ్నిలో పుట్టి అగ్ని ఒడిని కట్టుకుని ఇన్నేళ్లు జీవించాను. మీరు మీ శవదాలు చెల్లించుకుంటారన్న ఆశతో ఎన్నో బాధలు సహించారు. గదా గాంధీవాలు అలంకారప్రాయాలు కాకూడదు. నాకివ్వండి. ఆ దుశ్శాసన రొమ్ము పగలగొట్టి ఆ రక్తంతో నా కురులు తడిపి ముడివేసుకుంటాను. సోదరి, ఆవేశపడ. ఎలా నిబ్బరించేదన్నయ్యా? రాజసూయావ బృధస్థానంతో పవిత్రమైన ఈ కురులు చూడు. ఆ దుశ్శాసను వేళ్లలో చిక్కి సగం దిగిపోయిన ఈ కుంతలాలు చూడు. ఈ వెండ్రుకలు వట్టి ఈడ్చిన చేయి తొలుతగా పోరిలో దుస్తసేను తను వింతలెంతలు తునియలై చెదరి రూపరియున్నగని ఉడుకారుగాక అలుపాల బొనుబడు నట్టి చిచ్చేయిది పెనుగద వట్టిన భీమసేను బాహుబలంబును పాటించి గాంధీవమనునొక విల్లెప్పుడును వహించు కర్రి విక్రమంబు కాల్పనే ఇట్లు బంధములు వడిన ధర్మనందనుండు నేను రాజరాజు పీనుంగు కన్నార కానబడయమైతిమేని రాజరాజు పీనుంగు కన్నార కానబడయమైతిమేని కృష్ణ. కురుసభలో సంధి ప్రసంగం జరిపే వేళ ఇవి మాత్రం మర్చిపోగన్నయ్యా. ఊరడిల్లమ్మా, పెద్దలు సంధి చేసుకున్న పగలు మాసిపో. నీ పరాభవాన్ని నేను చల్లారుస్తాను. అవి అవునమ్మా, నీ కన్నీరు నేను తుడుస్తాను. ఆ ఒక్క చల్లని మాట చాలు నాయన. మనస్సు చల్లబడే మాట అన్నావు. నీవు నిశ్చింతగా ఉండు తల్లి. మీ అందరి మాటలు విన్నా. నా ధర్మం నేను నిర్వహిస్తాను. ధర్మం జయిస్తుంది, అధర్మం నశిస్తుంది. యమ మహిష ఘంటికారవాలు వినగోరే ధార్తరాష్ట్రులు నా మాటలకు అంగీకరించరు. సంగరం జరిగి తీరుతుంది. పాండవులు జయిస్తారు. కౌరవ కాంతలు నీవలే విలపిస్తారు. పాండవులు శాంతి ప్రియులని, వారిది తప్పు లేదని లోకానికి తెలియచెప్పడానికే నేను ఈ రాయబారానికి వెడుతున్నాను. యూత సమయంలో ఆజన్మాంత అరణ్యవాస నియమమే విధించి ఉంటే ఈనాడు అర్ధరాజ్యాన్ని పాండవులు ఆశించేవారు కారు. ప్రచ్ఛన్న పాండవ పక్షపాతి అయిన ఆ మాయలమారి రాయబార ప్రసక్తే ఉండేది కాదు. ఆ మాయావి మంత్రాంగాన్ని మన తంత్రంతో భంగం చెయ్యాలి. దానికి మార్గం ఆలోచించారు. ఏమిటి మావా? దుశ్శాసన, మన మనసులు కప్పిపుచ్చి ఆ యాదవునికి మహోన్నత స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయించాలి. ఎదుట పడగానే అవమానించాలి. నాట్య కళాధురీణులైన నటీమణులను రావించి గీతముఖాన అతని అకార్యాలన్నీ ఏకరువు పెట్టించాలి. అంతటితో క్రుద్ధుడై వెళ్ళిపోతాడా? సరే మామ, ఆ గోపాలుడు జరాసంధుని చేతుల్లో 17 మార్లు ఓడి సిగ్గు వీడి సముద్రంలో దాగిన మొండివాడు. ఆ మాత్రానికే చెలించడు. అపర శుక్రుడైన ఈ శకుని ఆపాటి ఆలోచించలేదంటావా అంగరాజా? మన తంత్రం అంతటితో ఆగలేదు. నాతో రండి. సుయోధన, ఇదే సర్వతో భద్రం. దీనిపైనే ఆ మాయలమారి కృష్ణుడు ఆసీనుడవుతాడు. హద్దు మీరి అధిక ప్రసంగం చేశాడా, ఆసీనుడైన వాడు అలాగే అధోలోకానికి దిగజారిపోతాడు. చూడండి. మాధవునికి అధోలోకం, పాండవులకి అధోగతి.
కృపలతోటి ఆటలు కాదయ్యా. చల్లని వాడా చల్లని వాడా అల్లరి వాడా రా రా. అష్టమి పుట్టినవాడా ముది పామును కొట్టినవాడా. అష్టమి పుట్టినవాడా ముది పామును కొట్టినవాడా. మద్దుల గూల్చినవాడా ముసలెత్తును చంపినవాడా. మద్దుల గూల్చినవాడా ముసలెత్తును చంపినవాడా. కొంటె కృష్ణ రారా గోపి కృష్ణ రారా అనాథ కృష్ణ 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 కన్నెల దొంగ వెన్నెల దొంగ దారుల దొంగ చీరల దొంగ కల్లరి కృష్ణ అల్లరి కృష్ణ అల్లరి కృష్ణ అల్లరి కృష్ణ అల్లరి కృష్ణ అల్లరి కృష్ణ. కల్లా కపటం కానరాని చల్లని స్వామిరా. ఎల్లరికీ సుఖము గోరు నల్లని స్వామిరా. కల్లా కపటం కానరాని చల్లని స్వామిరా. ఎల్లరికీ సుఖము గోరు నల్లని స్వామిరా. చల్లని స్వామిరా నల్లని స్వామిరా చల్లని స్వామిరా నల్లని స్వామిరా. వైరినైన కరుణ నేను పరమాత్మారా. సభలో ద్రౌపది నిందయగనిన ప్రభురా. వైరినైన కరుణ నేను పరమాత్మారా. సభలో ద్రౌపది నిందయగనిన ప్రభురా. చల్లని స్వామి చల్లని స్వామి చల్లని స్వామి నల్లని స్వామి భ్రమతో నిను దూరే మా కనుల పొరలు తొలగే. భ్రమతో నిను దూరే మా కనుల పొరలు తొలగే. నిందజేయు నోటితోనే పొగడజేతు నీ మహిమ. నిందజేయు నోటితోనే పొగడజేతు నీ మహిమ. భ్రమతో నిను దూరే మా కనుల పొరలు తొలగే. చల్లని స్వామి నల్లని స్వామి చల్లని మామా కురుసార్వభౌమ అభివాదం. స్వాగతం వాసుదేవ. సుఖాసీనుడు ఒకం. అక్కడ కాదు ఇక్కడ ఈ సర్వతోభద్రం మీద ఆశీనుడు ఒక. అలాగే మా గౌరవానికి గాంధార రాజులు ప్రత్యేకమైన శ్రమ తీసుకున్నట్టున్నారు. పాండవులందరూ కుశలమేనా నందనందన? కుశలమే మహారాజా.
వారు మీ కుశలములు కూడా పేరు పేరునా అడుగమన్నారు. కౌరవ పాండవులకు ప్రేమపూర్వకంగా సంధి చేసి శాంతిని స్థాపించే నిమిత్తమే నేను రాయబారిగా వచ్చాను. మామ, పాండవులు నియమ ప్రకారం అరణ్యాజ్ఞాతవాసాలు ముగించారు. నాడు మీరిచ్చిన మాట మేరకు అర్ధరాజ్యం పంచి ఇయ్యమని అర్థించమన్నారు. జూదంలో ఓడిపోయిన ధనాన్ని మరల ఇమ్మని కోరటం ఈనాడే వింటున్నాం. కురు సామ్రాజ్యంలో భాగం కోరే అర్హత, అధికారం వారికి లేవు. కారణం 13 ఏళ్లు పదచ్యుతులై క్షత్రియ ధర్మత్యాగం చేసిన పాండవులకు ఆ అర్హత లేదు, ఉండరాదు. దూరం ఆలోచించు దుర్యోధన. పాండవుల అర్హత ధర్మశాస్త్రబద్ధమైనది. వంశానుక్రమాచారం వల్ల వారికి ఆ అధికారం ఉంది. వారు మీ పినతండ్రి పాండురాజు పుత్రుడు. ధృతరాష్ట్ర మహారాజు సింహాసనం అధిష్ఠించిన ఈ సామ్రాజ్యాన్ని పాలించింది, పెంపు చేసింది పాండురాజే. పాండురాజు రాజప్రతినిధే కాని రాజు కాడు. మా తండ్రే మహారాజు, మేమే వారి సామ్రాజ్యానికి వారసు. పోని వారానాడు జూదములో ఒడ్డినది, నీవు గెలుచుకున్నది వారి రాజ్యమేనా సుయోధన? మా పితృదేవులు దాక్షిణ్యంతో ప్రసాదించిన భిక్షం. ఆనాటి ఓటమితోనే దాన్ని వారు పోగొట్టుకున్నారు. అంతేనా మామ? ఆనాడు జూత నియమ ప్రకారం పాండవులు మరలి రాగానే వారి రాజ్యభాగం వారికి పంచి ఇస్తామని మాట ఇచ్చారు. అది ఈనాడు పాటించరా? రారాజు మాటే తుది నిర్ణయమా? దీనిలో మీకు స్వాతంత్ర్యము, బాధ్యత లేవంటారా? మాట్లాడరే మామ. సర్వ బాధ్యతలను కుమారుల కైవసం చేసి విశ్రాంతి పుచ్చుకునే వృద్ధులను నిర్బంధించదు. ఈ కౌరవ సామ్రాజ్యానికి సర్వాధికారిని నేను. నా అభిమతమే శాసనం. నువ్వంతటి వాడివని నాకు తెలుసు కురురాజా. నువ్వీ మాట చెబుతావని తెలిసే నేను ఈ సంధి ప్రయత్నానికి వచ్చాను. మత్సరాలు పెంచుకున్నందువల్ల మహోపద్రవాలే కాని మైత్రి రాదు. మీ వైషమ్యాలతో భారతదేశం రక్తప్లావితం కారాదు, రాజవంశాలు నశించరాదు. అందుకే నిరంతర ధర్మతత్పరుడు, శాంతిప్రియుడు అయిన పాండవాగ్రజుడు సంధిని కోరుతున్నాడు. అర్ధరాజ్యం ఇవ్వలేకపోతే అన్నదమ్ములేవురికి అధమం 5 ఊళ్ళైనా ఇమ్మన్నాడు. ఈ కనీస వంచనైనా గమనించు. అన్నపేదల ఎరుగుతున్నారని భ్రమించకు, అసహాయుల అర్చిస్తున్నారని అపార్థం చేసుకో. అవకాశం వృధా చేయక అంగీకరించు. నా మేలు నాకు తెలుసు. నీ ఆంతర్యం అర్థం చేసుకోలేని అవివేకిని కాదు కృష్ణ. బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ సంతసింపక ఔరా నన్ను భాగమిమ్మనదరా బెదరింతురా సిగ్గుమాలి ఆహ్వానము చేసినంతనే శబాసని నేర్పరివోలే రాయబారానికి వచ్చినావే, రాయబారానికి వచ్చినావే. బలిరా మతిపోయనా నందనందనా. విన్నారా మామ మీ కుమారుని స్త్రీ సూక్తులు? గురువృద్ధులారా, గురుదేవులారా, సావధానంగా యోచించండి. మీ జీవితానుభవం వినియోగించి కర్తవ్యం నిశ్చయించండి. సుయోధన, వాసుదేవుడు సర్వధర్మజ్ఞుడు. లోక కళ్యాణకారకుడైన ఆయన హితవాలించు. స్వార్థపరుడైన దుష్టమంత్రుల విషాలోచనలు విని ప్రభువు వివేకం కోల్పోరాదు. కోరి వచ్చిన సంధిని కాదని కలహానికి కాలుదువ్వటం మాకెవరికీ ఉచితంగా లేదు. ఆలకించు నాయన. నీ మతం వృద్ధులెవ్వరికీ సమ్మతం కాదు. బలవంతులతో విరోధం మంచిది కాదు. అవును రారాజా, ఒక్క మాటతో సూతపుత్రునికి అంగరాజ్యమిచ్చిన నీకు ఇది అసాధ్యం కాదు. నీ స్వబుద్ధితో యోచించి నిశ్చయించు. మీ హితబోధలు శిరసావహిస్తే స్వబుద్ధితో చేసిన నిర్ణయం అవుతుంది కాబోలు. కర్ణా, ఇప్పటికైనా నీ కుదృష్టి కుబుద్ధి మాని చేరదీసిన ప్రభుక్షేమని తెలుసుకో. గురుపుత్ర, రారాజు గురువులమని వారి ఉప్పు తిని శత్రువులను కైవారం చేసే మీరు రాజక్షేమం కోరేవారా? యుద్ధమే అనివార్యమైతే ప్రభువు కోసం ప్రాణాలైనా అర్పించి విజయం సమకూర్చేది మేము. చేతకాని ఈ వీరాలాపాలతోనే రారాజును నమ్మించి ఇంతవరకు తెచ్చావు. భీష్మాదుల కంటే నీవు వీరుడవా?
పరమేశ్వరుని కంటే పరాక్రమవంతుడివా? అవునో కాదో తేలేది నేడు కాదు, రణమే వచ్చిన నాడు పక్షపాత చిత్తులైన మీ సహాయం కర్ణుడెన్నడు కోరడని మరచిపోకు. ఏమన్నా అఖిల తత్శాస్త్రవేది అయిన గురుత్తముని బీరుగా నిందించే నీ నాలుకను ఖండించిన పాపం లేదు. మంగరాజా, శాస్త్రవదూత సమక్షంలో మనం కలహించడం యుక్తం కాదు. ఒకరి మాట వినడానికి రారాజు పసివాడా, వ్యక్తిత్వం లేనివాడా? తనకు నచ్చితే ఏమైనా చెయ్యగలడు, నచ్చకపోతే ఎవరి మనస్సు నొచ్చినా ఏమీ చెయ్యడు.